డిప్యూటీ సీఎం గారు ఆయన స్టైల్లో ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక నాయకుడిగా లేదా ఒక మాస్ హీరోగా మాస్ డైలాగులు చెప్పేసని చెప్పారు. అందరూ విన్నారు, చప్పట్లు కొట్టారు. ఈ రోజుతో ఆ కథ సుఖాంతం అయిపోతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే గత సంవత్సరం నుంచి కానివ్వండి, 1.5 year నుంచి కానివ్వండి, బూతులు మాట్లాడే నేతలు ఎవరు నాకైతే కనపడలేదు. అవునా? మీకెవరైనా కనిపిస్తే ఉదాహరించి చెప్పండి ఒకసారి. చెప్పండి, పర్వాలేదు. పలానా నాయకుడు పలానా చోట ఇలాగ బూతులు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో లేకపోతే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి, లేదా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఎవరైనా బూతులు మాట్లాడారనే ఒక్క సంఘటన మీరు చెప్తే నేను అంటే రెడ్ బుక్ ఓపెన్ అయింది కాబట్టి కాస్త భయం. సో మీరు చెప్పేది ఏంటంటే రెడ్ బుక్ ఓపెన్ అయింది కాబట్టి